ముందు భాగంలో మీరందరూ చూశారు కదా, ఆ దుగ్గన్ బాస్ గాడి కోసం మేము ఏం చేసినా కూడా అమ్మాయిని మళ్ళీ తిరిగివ్వట్లేదు. ధను గర్ల్ ఫ్రెండ్ ని అస్సలు తిరిగివ్వట్లేదు. నాయనా గర్ల్ ఫ్రెండ్ కాదురా, మంచి ఫ్రెండ్. ఏం చేయాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ట్రెవర్. అమ్మాయినైతే మాత్రం అస్సలు ఇవ్వట్లేదు. అక్కడ అమ్మాయి ఉండడం చాలా చాలా డేంజర్. ఎట్టి పరిస్థితిలో కనీసం నేను తన్ని చూడను కూడా చూడలేదు, చూడనివ్వట్లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ మనం చేస్తామా? చేసినా కూడా మళ్ళీ ఇవ్వడనిపిస్తుంది ట్రెవర్. ఏదో ఒకటి చేయాల్సిందే. అది ధను, నేను ఒకటి చెప్తాను విను. ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్ గా వెళ్ళి వాడు చెప్పిన పని చేసామనుకో, మళ్ళీ వాడు ఇంకో పని చెప్తాడు. అమ్మాయినైతే తిరిగివాడు. మనం ఎలా అయినా వాడి పైన ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే. వాడు ఎంత చెప్పినా వినేటట్లేదు. వాడు ఎంత క్రూరుడో మనకు తెలుసు కదా. ఎట్టి పరిస్థితిలోని అమ్మాయికి ఏం కాకుండా జాగ్రత్తగా మనమైతే తీసుకొని రావాలి. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే అమ్మాయి ఎక్కడుందో కూడా మనకి తెలియదు కదా, ఎక్కడ దాచిపెట్టాడో కూడా తెలియదు. సో ఒకవేళ తెలిసినట్లయితే మనం ఏదైనా సరే ఆమెను మళ్ళీ వెనక్కి తీసుకొని రావచ్చు ఏదో ఒకటి చేసి, బట్ అది తెలీదు. సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడు చెప్పినట్టుగా మళ్ళీ మనం ఇంకో టాస్క్ చేసామనుకో, అది చాలా కష్టం. మళ్ళీ మన ప్రాణాల మీదకి ఏదైనా ముప్పు కూడా రావచ్చు. అప్పుడు అమ్మాయిని కాపాడడానికి కూడా ఎవరు ఉండరు. నాకేం అర్థం కావట్లేదు ట్రెవర్, నువ్వే చెప్పు, ఏదో ఒక ఐడియా ఇవ్వు. ఇటువంటి సమయంలోనే బుర్రకి బాగా పదును పెట్టాలి. ధను, నన్ను అడిగితే నేనైతే ఒకసారి లెస్టర్ దగ్గరికి వెళ్దామంటాను. లెస్టర్ బుర్ర బాగా పనిచేస్తుంది. ఈ సమయంలో మన ఇద్దరి బుర్ర పనిచేయదు, ఎందుకంటే మొత్తం టెన్షన్తో ఉంది. దాంతోపాటు మనం అస్సలు ఆలోచించే శక్తి లేకుండా ఉన్నాం. ఇప్పుడు మనం లెస్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకో, లెస్టర్ ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం చెప్తాడు. సో తను చెప్పిన బట్టి మనం ఫాలో అయ్యి ఏం చేయాలని డిసైడ్ చేద్దాం, సరేనా? ఓకే ట్రెవర్. సో ట్రెవర్ చెప్తుంది కూడా కరెక్టే. మనమైతే డైరెక్ట్ గా లెస్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, సో తను ఖచ్చితంగా మనకి ఏదో రకంగా హెల్ప్ అయితే చేస్తాడు. ప్రెసెంట్ అమ్మాయి ఎక్కడుందో మనకైతే అస్సలు తెలియదు. సో ఇప్పుడు లేట్ చేయకుండా డైరెక్ట్ గా లెస్టర్ కి వెళ్దాం. లెస్టర్ కి కాల్ చేసి బయట రెడీగా ఉండమని చెప్తాను. ఓకే, సో ఫైనలీ లెస్టర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. లెస్టర్ గాడు ఇక్కడే ఉన్నాడు. అమ్మా, నా కార్కి ఏం కాలేదు. నా కార్కి మళ్ళీ వాడు ఏమన్నా చేస్తాడేమో అని భయపడ్డాను. సరే చెప్పు, జరిగింది మొత్తం వాడికి. అబ్బా, ఏమైంది తను? అమ్మాయి వచ్చిందా? ఏం జరిగింది? అర్జెంటుగా ఏదో మాట్లాడాలన్నావు. నా ప్లాన్ ఫలించిందా చెప్పు. అమ్మాయి తిరిగి వచ్చిందా? నీ ప్లాన్ ప్రకారంగా అన్నీ చేస్తాం లెస్టర్. నువ్వు చెప్పినట్టుగానే ఆ దుగ్గన్ బాస్ గాడి యొక్క కొడుకుని ఆ చైనీస్ బాస్ దగ్గర నుంచి తెప్పించి వాడికి అప్పచెప్పాను. కానీ వాడైతే మాత్రం ఇంకా అమ్మాయిని తిరిగి ఇవ్వలేదు. ఇంకా 2-3 టాస్కులు చెప్పాడు. ప్రెసిడెంట్ గారి వెహికల్ కూడా దొంగతనం చేయమన్నాడు, అది కూడా చేశాను. వాడు ఏం చెప్తే చేశాను, కానీ అమ్మాయిని తిరిగి ఇవ్వట్లేదు. మళ్ళీ ఇంకోటి చేయమంటున్నాడు. సో ఇప్పుడు అదంతా చేయడం చాలా కష్టం. ఇప్పుడు వెళ్ళి ఇంకెవడో ఉన్నాడంట జగ్గుబాయ్ అని, వాడి యొక్క వెహికల్స్ని నేను డిస్ట్రాయ్ చేయాలంట. సో ఇదంతా చేయడం చాలా కష్టం. ఇప్పుడు మళ్ళీ అదంతా చేసినా కూడా అమ్మాయిని అయితే తిరిగి ఇవ్వడు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సో మనం ఎంత చేసినా కూడా మన చేత ఇంకా పనులు చేయించుకుంటాడంతే. అమ్మాయి ఎక్కడుందో కూడా తెలీదు. నీకేమైనా అమ్మాయి ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్తావా? నేను వెళ్ళి ఎట్టి పరిస్థితిలో అమ్మాయిని జాగ్రత్తగా తీసుకొస్తాను. సో ఒకవేళ నీకేమైనా తెలిస్తే చెప్పు. ఓకే, నాకు అర్థమైంది. నువ్వు అనవసరంగా పెద్ద తప్పు చేసావు తను. ఎప్పుడైతే ఆ దుగ్గన్ బాస్ కొడుకుని నువ్వు తీసుకొచ్చావో అప్పుడు వాణ్ణి అడ్డంగా పెట్టుకొని అమ్మాయిని వెనక్కి రప్పించుకోవాల్సింది. అనవసరంగా నువ్వు వాడికి అప్పచేసావు. వాడికి అప్పచెప్పకుండా వాడి పైన గన్ పెట్టి బెదిరిస్తే ఖచ్చితంగా అమ్మాయిని వాడు తిరిగిస్తాడు కదా. చా, అనవసరంగా నువ్వు ఇది ఫాలో అవ్వలేదు. బుర్ర కొంచెం పెట్టాల్సింది కదా. అది ఆ టైంలో అమ్మాయిని వాడు ఎలా అయినా ఇచ్చేస్తాడని నేను అసలు ఏం ఆలోచించకుండా డైరెక్ట్గా ఇచ్చేసాను వాడికి. నాకేం అర్థం కావట్లేదు లెస్టర్, నా బుర్ర ఏం పని చేయట్లేదు చెప్తున్నా కదా. సో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకైతే ఒక్కటే తెలియాలి, ఆ అమ్మాయి యొక్క లొకేషన్ ఎక్కడుంది అదైతే ఇప్పుడు నాకు తెలియదు. సో ఇప్పుడు ఎక్కడుందని తెలిసిందనుకో, ఎలా అయినా సరే నేను ట్రెవర్ వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తాం. మాకు పెద్ద విచిత్రం ఏం కాదు. నీకోటి తెలుసా? దుగ్గన్ బాస్ గాడి పైన ఒక్క పోలీస్ కూడా ఇప్పటికీ కూడా ఛార్జ్ తీసుకోలేదు. వాడిని వెతుకుతున్నారు. వాడి యొక్క లొకేషన్ తెలియదు. తెలిసినా కూడా ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే వాడి దగ్గర అంతమంది గూండాలు ఉన్నారు. ఇప్పుడు నువ్వు పోలీసులకి వెళ్ళి చెప్పినా కూడా నీ అమ్మాయికి చాలా ప్రమాదం. ఆర్మీని పిలిచినా కూడా చాలా ప్రమాదం, ఎందుకంటే వాడి పైన అటాక్ చేసినా వీడు అమ్మాయి పైన మళ్ళీ తిరిగి అటాక్ చేస్తాడు కాబట్టి. సో ఉన్న అవకాశం ఏంటంటే అమ్మాయి యొక్క లొకేషన్. ధను, నీకోటి తెలుసా? దుగ్గన్ బాస్ గాడి ప్లేసెస్ వచ్చేసి చాలా సీక్రెట్గా ఉంటాయి. వాడు ఎక్కడ దాస్తాడో ఏం చేస్తాడో ఇంకో మూడో కంటికి తెలీదు. నాకైతే అస్సలు ఇన్ఫర్మేషన్ లేదు. సో వాడి ఇన్ఫర్మేషన్ నేను క్రాక్ చేయడానికి ఇందాకే ట్రై చేశాను. మీ ఇద్దరు వెళ్ళిన తర్వాత అమ్మాయి యొక్క లొకేషన్ ఎక్కడుందో ట్రై చేశాను. సిటీ మొత్తం ఉన్న ప్రతి సీసీ కెమెరా నేను చెక్ చేశాను, కానీ ఎక్కడ చూసినా అమ్మాయి యొక్క ఆచూకీ తెలియలేదు. నీ చిన్ననాటి స్నేహితురాలు ఎక్కడుందో ఇప్పటికీ నాకు చిన్న క్లూ కూడా లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే తను ఏం చెప్తే ఇంకా అది చేయాల్సిందే.
చివరికి అప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయిని నీకైతే అప్పచెప్తాడు. నాలో ఉన్న కాన్ఫిడెన్స్ ని ఇంకా దెబ్బ తీసేస్తున్నావు లెస్టర్. నువ్వేదో సహాయం చేస్తావని ఇంత దూరం నీ దగ్గరికి వస్తే నువ్వేం చేస్తున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు. అబ్బా ట్రెవర్, నువ్వు లెస్టర్ దగ్గరికి రమ్మన్నావు, లెస్టర్ గాడి ఏం ఐడియా ఇవ్వట్లేదు, నా బుర్ర అసలు పని చేయట్లేదు. లెస్టర్, నేను నిన్ను ఆలోచించమని చెప్తున్నా, మాకైతే ఆలోచించడానికి ఇప్పుడు బుర్ర పని చేయట్లేదు. నువ్వైనా కనీసం బాగా ఆలోచించు. ఏదో ఒకటి ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తుంది. అమ్మాయి యొక్క లొకేషన్ తెలియకపోవచ్చు, బట్ ఏదో ఒక ఆల్టర్నేటివ్ వే ఉంటుంది కదా, ఖచ్చితంగా అది మనకి హెల్ప్ చేస్తుంది. ఆలోచించు. అమ్మాయి 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 అంటూ గుర్తొచ్చింది. ధను, దుగ్గన్ బాస్ గడికి ఒక అమ్మాయి ఉంది, తనకి ఒక కూతురు ఉంది, కూతురు ఉంది. సో ఇప్పుడు తన కూతురు యొక్క లొకేషన్ డీటెయిల్స్ మనం కనుక్కున్నట్లయితే ఖచ్చితంగా మనకైతే మిగతా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. వాడి కూతురు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వాళ్ళ కూతురు యొక్క డీటెయిల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి కనుక్కోవాలి. నాకు తెలుసు, నేను ఎప్పుడు దుగ్గన్ బాస్ గారిని ట్రాక్ చేస్తూ ఉంటాను. వాడిని నేను ట్రాక్ చేయలేకపోయినా వాళ్ళ యొక్క పేరెంట్స్ని, ఫ్యామిలీని మొత్తం ట్రాక్ చేయగలను. వాళ్ళ కూతురు రోజు మూడు ప్లేసులకు వెళ్తుంది. అది మొదటిగా మన సిటీలో ఉన్న రెస్టారెంట్, అది మీ ఇంటికి దగ్గరలో ఉంటుంది. తరువాత మిర్రర్ పార్క్. సో తరువాత వచ్చేసరికి తనకి F1 రేసింగ్ అంటే ఇష్టం. సో ఒకవేళ ఈరోజు రేస్ జరిగితే మేబీ అక్కడే ఉండొచ్చు. సో నాకు తెలిసిన ప్రకారం ఈ 3 ప్లేసుల్లో ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావంటే ఆ అమ్మాయిని పట్టుకొని అమ్మాయిని బెదిరించావనుకో, ఖచ్చితంగా జగ్గుబాయ్ గాడు లొంగిపోయి నీ గర్ల్ ఫ్రెండ్ ని మళ్ళీ నీకు ఆ తిరిగిస్తాడు. అమ్మాయి నాకు గర్ల్ ఫ్రెండ్ కాదు లెస్టర్, తను నా బెస్ట్ ఫ్రెండ్. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన ప్లాన్ అయితే బాగానే ఉంది. దుగ్గన్ బాస్ గారి కూతురు అంటే చుట్టూరు చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆ సెక్యూరిటీ నుంచి వాళ్ళ కూతుర్ని మనం ఎలా పట్టుకోవాలి, నాకేం అర్థం కావట్లేదు. ఇది ఇంకా సమస్యలా అనిపిస్తుంది. మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే దుగ్గన్ బాస్ కూతురికి సెక్యూరిటీ లాంటివి ఏమి నచ్చవు. తను సోలోగా ఉండడానికి చూస్తుంది. నీకు 3 లొకేషన్లు పెట్టాను, ఇప్పుడే బయలుదేరు. టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ఊరికినే మాట్లాడి టైం వేస్ట్ చేస్తున్నారు. బయలుదేరండి. ఓకే లెస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అబ్బా బాగా ఆలోచించాలే. సో ఫైనలీ మనం అయితే లొకేషన్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. బట్ ఒక లొకేషన్ కాదు, మొత్తం 3 లొకేషన్లు. ఆ 3 లొకేషన్లో తను ఎక్కడ ఉంటుందో తెలియదు. సో ఇప్పుడు ఆ 3 లొకేషన్లు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక ప్లేస్ తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్ళి మనమైతే కనిపెట్టాలి. థ్యాంక్ యూ లెస్టర్, మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తాను. ఓకే ట్రెవర్, ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. సో తన దగ్గర సెక్యూరిటీ అయితే ఉండదు, కానీ ఇప్పుడు తన్ని ఎలా అయినా బెదిరించి మనమైతే దుగ్గన్ బాస్ ముందు పెట్టామనుకో, అప్పుడు ప్రాబ్లం మొత్తం సాల్వ్ అవుతుంది. అరే ఏం మాట్లాడుతున్నావు ధను? దుగ్గన్ బాస్ దగ్గరికి మళ్ళీ తీసుకొని వెళ్తావా? వాడి చుట్టూ చాలా మంది ఉంటారు. నువ్వు అక్కడికి గనక అమ్మాయిని తీసుకెళ్ళావు అనుకో, ఖచ్చితంగా అమ్మాయిని వాళ్ళందరూ కాపాడేసుకుంటారు, మన పైన తిరిగి అటాక్ చేసి చంపేస్తారు. అనవసరంగా మనం ఈ పని చేయొద్దు. ముందుగా అమ్మాయి ఎక్కడుందో కనిపెడదాం. లెస్టర్ ఇచ్చిన ఫస్ట్ లొకేషన్ వచ్చేసరికి రెస్టారెంట్ది కాదు, ఇది వచ్చేసరికి ఒక కెఫేది అనమాట. ఈ కెఫే వచ్చేసరికి లిటిల్ టీ పాట్. అరే ఇక్కడ కాదు, కొంచెం ముందుకు పదా. సో ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. ఈ ఏరియా మొత్తం మనం చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కనిపించట్లేదు. ఇక్కడ లిటిల్ టీ పాట్ అని ఉంటుంది లెస్టర్, కొంచెం ముందుకు పదా. లొకేషన్ అయితే కొంచెం ముందు చూపెడుతుంది. సో ఖచ్చితంగా రెస్టారెంట్లో అయితే ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇక్కడైతే కనబడట్లేదు. సో అదిగో అక్కడ ఎదురుగా చాలా మంది ఉన్నారు, అక్కడైతే ఉండొచ్చు అనిపిస్తుంది. చాలా మంది ఉన్నారు. అవును, నీకు దుగ్గన్ బాస్ కూతురు ఫేస్ ఎలా ఉంటుందో తెలుసా? నాకెందుకు తెలీదు, నాకు మొత్తం తెలుసు. నువ్వు దేనికి కంగారు పడకు, నేను అడుగుతాను కదా. ఇదే లిటిల్ టీ పాట్, ఈ కెఫేకి తను వస్తుందన్నమాట. సో ఇక్కడైతే ఎవరు కనబడట్లేదు, అందరూ వచ్చేసరికి అబ్బాయిలే ఉన్నారు. ఏంటి మగ పురుగులు ఏం చేస్తున్నారు? కెఫేస్ కంటే ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్స్తో వస్తారు, కానీ సోలోగా వచ్చారు. ఓయ్ వీళ్ళిద్దరూ ఏంటి టీ తాగుతున్నారు? ఇక్కడ దుగ్గన్ బాస్ కూతుర్ని మీరు చూసారా తమ్ముడు? మేమెందుకు చూస్తాం, బుర్రలేదా ఇక్కడికి వచ్చి మా బుర్ర తింటున్నాం? ఓయ్ మంచిగా అడుగుతుంటే వాడు చూడు ఎలా మాట్లాడుతున్నాడు. వాళ్ళకేం తెలుస్తుంది? ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, అడుగుతాను. హలో ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. సారీ ఆంటీ కాదు అక్క, మీరు దుగ్గన్ బాస్ కూతుర్ని ఇక్కడ మీరు చూసారా? ఇక్కడికి ఎవరు రాలేదు, మా బుర్ర తినడానికి వస్తారు. ఎవర్రా మీరు? చూడ్డానికి నీ పక్కన కంపు కూడా వస్తుంది, పోరా. నన్నే కంపంటావా? ఆగు నన్ను కంపంటావా నువ్వు? అబ్బా ట్రెవర్, నీకు ఎలా అడగాలో కూడా తెలీదు. నేను అడుగుతా కదా, నువ్వు సైలెంట్గా ఉండు. అబ్బా వీడితో పెట్టుకుంటే అంతే. సో మంచిగా అడిగినట్లయితే మనకి ఎవరన్నా చెప్తారు. నువ్వేదో పొగరుగా అడిగావు అనుకో, అందరూ అలానే చేస్తారు. ఓకే, ఇక్కడైతే మాత్రం కెఫే ఖాళీగా ఉంది. దుగ్గన్ బాస్ కూతురు అయితే కనిపించట్లేదు. సో ఈ 3 ప్లేసుల్లో ఎక్కడో దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడైతే మనకు కనబడట్లేదు అంటే ఆ 2 ప్లేసుల్లో ఉండొచ్చు. బట్ ఎందుకన్నా మంచిది, ఒకసారి మనం చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇక్కడికి దుగ్గన్ బాస్ కూతురు రావడం మీరు చూసారా? దుగ్గన్ బాస్ కూతురా? తను ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. తను కొంచెం ఎర్లీగా వస్తుంది. యాక్చువల్లీ తను ఉదయమే 8 గంటలకు వచ్చి కాఫీ తాగి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. సరే కానీ ఇదంతా మీరెందుకు అడుగుతున్నారు? మీరేమైనా తను ఫాలో చేస్తున్నారా?
వద్దు, వాళ్ళ నాన్న చాలా డేంజర్. తర్వాత మీరు చూసుకోండి, ఏమన్నా అవ్వచ్చు. అర్థమవుతుందా? అది మేడం అలా అని కాదు. ఒకసారి మీకు తర్వాత తను ఎక్కడికి వెళ్తుందో ఏమన్నా ఐడియా ఉంటే చెప్తారా? నేనేమన్నా తన్ని ఫాలో అవుతానా ఏంటి? రోజు నన్ను అడుగుతున్నావు. తను ఎక్కడుందో తెలియదు, బట్ తనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, అదైతే చెప్పగలను. సరే కానీ వెళ్ళండి, నా టైం వేస్ట్ చేయకండి. అరే ధను, నాకైతే ఆమె కరెక్ట్ గానే చెప్తుంది అనిపిస్తుంది. ఆమె ఇంతవరకు కెఫేలో కూర్చుంటుందా ఏంటి? మనకి ఇంకా 2 లొకేషన్లు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్దాం. ఖచ్చితంగా ఆమె దొరుకుతుంది. సో నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి బయలుదేరబోతున్నాం? అదే లెస్టర్, సో మనకైతే ఒక కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇంకా ప్రాబ్లం అయితే లేదనమాట. సో తను మార్నింగ్ 8కే వచ్చి ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతుందని చెప్పారు కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం అయితే లేదు. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసరికి మిర్రర్ పార్క్ అని అయితే చెప్పాడు లెస్టర్ అయితే. బట్ పార్క్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. అంత పెద్ద పార్క్లో ఆమెను కనిపెట్టడం కొంచెం కష్టమే. లెస్టర్, నీకు ఆమె ఫేస్ ఐడియా ఉందా? నాకు అంతగా ఐడియా అయితే లేదు. నీకేమైనా ఐడియా ఉంటే గుర్తుపట్టగలవు కదా ఆమెను చూసినట్లయితే. నేను ఎందుకు గుర్తుపట్టలేను? ఆమెను చూశాను, ఆమె చాలా బాగుంటుంది. ఇదే మిర్రర్ పార్క్. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసరికి ఇక్కడ ఆమెను కనిపెట్టాలి. ఇక్కడ ఎదురుగా ఈమె కాదు, ఈమె అలా ఉండదు. నాకు తెలుసు, నువ్వు పద, నేను అడుగుతూ ఉంటాను. ఇక్కడ ఆగు, ఎవరో ఆవిడలాగా ఉంది, ఒకసారి ఆగు. కాదు, ఆమె కాదు. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. కాదు, ఆమె వేరే ఉంటుంది. సరే, కొంచెం ముందుకు పద, నేను చూస్తాను. ఇక్కడైతే కనబడట్లేదు. వీడెవడో కూర్చున్నాడు చూడు, పందిలాగా. ఆగయ్యా, నువ్వు అందరినీ ఏదో ఒకటి అంటూనే ఉంటావా? అలా అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు? ఎక్స్క్యూజ్ మీ అన్న, అది ఇక్కడికి మీకు దుగ్గన్ బాస్ కూతురు తెలిసినట్లయితే ఆమె ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఆమె ఇక్కడికి వచ్చిందా? దుగ్గన్ బాస్ కూతురు నా కూతురు, దుగ్గన్ బాస్ కూతురు నా కూతురు. ఆగండి, ఎట్టుపోతున్నారు? నాకు అర్థమైపోయింది. తను వచ్చేసి పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు, పాటలు పాడుతున్నాడు. మన టైం వేస్ట్ అయిపోతుంది. ఈ పార్క్లో ఒక్కొక్కరు ఒక్కొక్క వింతగా ప్రవర్తిస్తారు. వీళ్ళేంటి పారిపోతున్నారు? ఓయ్ మేడం, ఆగండి, మిమ్మల్ని ఏం చేయను. వీళ్ళేంట్రా బాబు వాకింగ్ చేస్తున్నట్టుగా ఉన్నారు. లెస్టర్, వాళ్ళిద్దరిలో ఎవరు కాదు కదా? అరే ధను, నాకు తెలుసు, ఆమె మొహం క్లియర్ గా గుర్తుంది. ఇక్కడ ఒకసారి చూడాలి. పార్క్ ఏం చిన్నది కాదు కదా, మొత్తం అందరినీ వెతికితే గానీ మనకి తెలియదు. ఆగాగాగు, ఈమెలానే ఉంది. ఈమె అనుకుంటా. ఆమె అంటావా? అది కాదు ధను, కాదు, ఆమె కాదు. నాకు సేమ్ ఆమెలానే అనిపించింది. ఎక్కడో ఉంటారు. ఎదురుగా వచ్చి ఒక ఆమె వెళ్తుంది, ఆమె నవ్వచ్చేమో అనిపిస్తుంది. నా బుర్ర పని చేయట్లేదు ధను. అందరూ ఆమెలాగా అనిపిస్తున్నారు, ఒక పక్క మళ్ళీ ఆమె కాదనిపిస్తుంది. ఏంటో అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే చాలా టైం అయితే అయిపోతుంది. సో ఆ దుగ్గన్ బాస్ గారు కూడా మనకు కొంచెం టైమే ఇచ్చాడు. అంతలోపు ఆ పని చేయమన్నాడు. ఆ పని బదులు మనం ఈ పని తొందరగా చేసి చూపించాలి. సో ఇప్పుడు వచ్చేసరికి మనమైతే కార్లోనే వెళ్ళి వెతుకుదాం. నువ్వు ఒక్కొక్కరిని చూడు, అవునా కాదా చెప్పు, ఓకేనా? సో ఇక్కడి నుంచి అయితే ఎవరు అదిగో ఎదురుగా వచ్చేసి కొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళు చూడు ఒకసారి. సరే, నేను చూస్తాను. నాకు ఒకసారి. ఈమె కాదు. ఓ ఈమె. వీళ్ళిద్దరూ ఒకేలా ఉన్నారేంటి? వావ్, లేడీస్ బాగున్నారు. వీళ్ళు కాదు. వీళ్ళిద్దరూ లిప్స్టిక్ ఎక్కువ కొట్టేశారు. ఇలా ఉండరు. కొంచెం బాగానే ఉంటుంది ఆమె అయితే. సరే, కొంచెం ముందుకు పద. ఇక్కడ కూర్చుంది ఈమె కూడా కాదు, ముందెళ్తుంది ఆమె కూడా కాదు. ధను, నాకైతే అర్థమైంది. దుగ్గన్ బాస్ కూతురైతే ఇక్కడ లేదని. అనవసరంగా మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం. ఆ లెస్టర్ గాడు మనకి కరెక్ట్ లొకేషన్ ఇచ్చాడో లేదో. సరే, పార్క్ అయితే పెద్దగానే ఉంది కదా, ఒక్కసారి మనం అయితే చెక్ చేద్దాం. ఎక్కడో దగ్గర కూర్చునే ఉంటుంది కదా. సో ఫైనలీ పార్క్ మొత్తం తిరిగాం. ఎక్కడ కూడా మాకైతే దొరకలేదు. ఈ ట్రెవర్ గాడిని ఎవరు చూసినట్టే అనిపిస్తుంది అంటున్నాడు, తర్వాత కాదనిపిస్తుంది అంటున్నాడు. ధను, నీ బుర్ర ఏమైనా పనిచేస్తుందా? ఇంత మిట్ట మధ్యాహ్నం ఎండలోని ఎవరైనా పార్క్ వస్తారా? ఎవరైనా మంచిగా F1 రేసింగ్ చూస్తారు, అది కూడా నీడలో కూర్చొని. ఖచ్చితంగా ఆమె రేసింగ్ ట్రాక్ దగ్గర ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళామనుకో, ఖచ్చితంగా అక్కడే ఉంటుంది. ఇదిగో ఇక్కడి నుంచి పెద్ద దూరం కూడా కాదు, ఇక్కడే ఉంది. ఖచ్చితంగా లోపలే ఉంటుంది. మనకున్న లాస్ట్ లొకేషన్ ఇదే. ఒకవేళ ఆమె ఇక్కడ కూడా లేకపోతే వెళ్ళి లెస్టర్ గారిని 4 తన్నులు తంతాను. ఇప్పుడు వెళ్ళి లెస్టర్ని కొడతా అంటున్నావు నాయన. ఇవ్వక మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏదైనా సహాయం చేయాలంటే లెస్టరే చేస్తాడు. పోతే పోయింది, అప్పుడప్పుడు మిస్టేక్స్ అవుతాయి. కానీ లెస్టర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే 1కి 10 సార్లు కన్ఫర్మ్ చేసుకునే మనకైతే ఇస్తాడు ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా మనకైతే ఉన్న లాస్ట్ లొకేషన్ ఇదే. ఆమె ఉంటే మేబీ ఇక్కడే ఉండొచ్చు అనుకుంటున్నాను. సో ఒకసారి మనం అయితే చెక్ చేద్దాం. F1 రేసింగ్ అయితే ఇక్కడ జరగట్లేదు, నాకు తెలిసి ఇప్పుడే అయింది అనుకుంటా. సో ఇక్కడ ఎవరు కనబడట్లేదు, అంతా వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. మేడం, ఇక్కడ దుగ్గన్ బాస్ కూతురు రావడం మీరు చూసారా ఎప్పుడన్నా? ఎప్పుడన్నా కాదు, ఇప్పుడు ఆమె గురించి
నాకే తెలుస్తుంది బాబు. పెద్ద పెద్దల గురించి నన్ను అడుగుతున్నావేటే? వామ్మో, నాకు తెలీదు. నేను చెప్పను బాబు, నాకేం తెలీదు. అమ్మా మీరు ఇక్కడే పనిచేస్తూ ఉంటారు కదా, ఆమె ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటుందంట. సో మాకున్న లాస్ట్ లొకేషన్ ఇదే. ఆమెని ఎప్పటి నుంచో కనిపెట్టాలనుకుంటున్నాం. ఆమె మా ఫ్రెండ్ అనమాట. సో తను మిస్ అవుతున్నాం. సో ఇప్పుడు ఆమె ఎక్కడుందో మాకు తెలియట్లేదు. ఒకవేళ మీరు చెప్పారనుకోండి, మీకు ఒక 2000 రూపాయలు ఇస్తా. ఈ కంచు కనక మహాలక్ష్మిని డబ్బులతో కొనాలనుకుంటున్నావరా? నువ్వు ఇక్కడి నుంచి పోరా రే. ఇక్కడి నుంచి పోతావా పోవా? నాకు డబ్బులు ఇస్తా అంటున్నావు రే. నా పనేదో నేను చేసుకుని డబ్బులు సంపాదించుకుంటా, పోరా. అది మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటా మేడం. అంటే చెప్తున్నా కదా, మీకేం ప్రాబ్లం రాదు. ఈమెయితే చెప్పదని నాకు అర్థమైపోయింది ట్రెవర్. సో ఆమె భయపడుతుంది అనమాట చెప్పడానికి. ఎందుకంటే దుగ్గన్ బాస్ కదా అక్కడ ఉంది. సో భయపడుతుందంటే నాకైతే అర్థమైంది. ఖచ్చితంగా ఆమె ఇక్కడికి ఎప్పుడు వస్తుందని, మేబీ ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. అబ్బా, ఇక్కడైతే రేస్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందేమో అని నాకు అనిపిస్తుంది లెస్టర్. నాకేం అర్థం కావట్లేదు. ధను, అది కాదు, ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఒకసారి మొత్తం మనం చెక్ చేద్దాం. ఖచ్చితంగా మనకి ఏమైనా దొరికే అవకాశం ఉంటుంది. చూడు ఒకసారి. సరే ఇక్కడి నుంచి అక్కడికి. అరే ట్రెవర్, ఇక్కడ ఎవరో కూర్చున్నారా? అది అది ధను, తనే దుగ్గన్ బాస్ కూతురు. తనే, పట్టుకో. ఆమె ఏమైనా పారిపోతుందా పట్టుకోవడానికి? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీతో మాట్లాడడానికి అయితే వచ్చామన్నమాట. మీరే కదా దుగ్గన్ బాస్ కూతురు? నేనే. సరే మీకేం కావాలో చెప్పండి. ఏమైనా ప్రాబ్లం అయిందా? ప్రాబ్లం అయ్యిందా? మీ నాన్న ఉన్నాడు కదమ్మా తల్లి. మీ నాన్న ఏం చేశాడో తెలుసా? ధను గర్ల్ ఫ్రెండ్ ని ఎత్తుకొని వచ్చాడు. ఎత్తుకొని తన బేస్మెంట్ లో పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టాడో తెలీదు. ఎంత అడిగినా అస్సలు ఇవ్వట్లేదు. తన కోసం ధను గొడ్డు చాకరీ చేశాడు, కానీ అస్సలు తనైతే ఎక్కడుందో కూడా చెప్పట్లేదు. మీ నాన్న చాలా కిరాతకుడు. అందుకే ఇప్పుడు నిన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చాం. మా నాన్న కిరాతకుడని నాకు తెలుసు, కానీ మరి ఇంత ఘోరమైన పని చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. సరే, ఇప్పుడు నన్ను మీరు కిడ్నాప్ చేయడానికి వచ్చారా? కిడ్నాప్ చేస్తే అప్పుడు మీ అమ్మాయి మీకు దగ్గర అవుతుందంటే ఖచ్చితంగా నన్ను కిడ్నాప్ చేయండి, నాకేం పర్వాలేదు. అయ్యో, మీరు చూస్తే మంచోళ్ళ ఉన్నారు, కానీ మీ నాన్న చాలా దుర్మార్గుడు అండి. ఆడేం చేశాడో తెలుసా? నా 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 ఫ్రెండ్ వచ్చేసరికి తను ఎక్కడో బంధించాడు. సో ఇప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి అయితే రాలేదు, కానీ మిమ్మల్ని అడ్డు పెట్టుకొని తను నేను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. దీనికి మీరు కోఆపరేట్ చేస్తారా? ప్లీజ్, మీరు దీనికి హెల్ప్ చేసినట్టు అవుతుంది. మా నాన్న గురించి నాకు తెలుసు, కానీ మరీ ఇంత ఘోరమైన పని చేస్తాడని అనుకోలేదు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. సరే, మా నాన్నకి ఖచ్చితంగా తగిన శిక్ష పడాలి. ఇప్పుడు నేను మీ ఇద్దరికి ఒక సలహా ఇస్తాను, వినండి. మీ ఇద్దరు ఏం చేస్తారంటే, తక్షణమే ఇప్పుడు నేను మా నాన్నకి ఫోన్ చేసి నన్ను మీరు పట్టుకొని కిడ్నాప్ చేశారని చెప్తాను. అప్పుడు మా నాన్నని ఒక్కడనే రమ్మంటాను. తను ఇక్కడికి వస్తాడు, కానీ తను అస్సలు విడిచిపెట్టకండి. తను ఇప్పటికే చాలా ఫ్యామిలీలకి అన్యాయం చేశాడు. అదంతా నచ్చకే నేను తనతో ఉండట్లేదు, కానీ తనకు నేనంటే ఇష్టం. సో తనకి ఖచ్చితంగా కొన్నాళ్ళు జైలు శిక్ష పడాలి. అప్పుడే తను నార్మల్ అవుతాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను మా అన్నని పిలుస్తాను. ఆ గ్యాప్లో మీరిద్దరిలో ఒకరు వెళ్ళి పోలీసులకైతే పిలవండి. పోలీసులు ఎప్పటి నుంచో మా నాన్నని పట్టుకోవడానికి చూస్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి పిలిచారనుకోండి, ఖచ్చితంగా తనైతే ఒక్కడే నా కోసం వస్తాడు. అప్పుడు పోలీసులకి పట్టివ్వండి. అయ్యో, కానీ ఆయన మీ నాన్నగారు కదండి. మీరు మీ నాన్నగారినే పోలీసులకు పట్టియాలనుకుంటున్నారా? నాకేం అర్థం కావట్లేదు. తెలుసు మీ నాన్నగారు కిరాతకుడని, కానీ పోలీసులకు ఎందుకు పట్టియడం? ఆయన చాలా కిరాతకుడు. నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను, తన్ని దూరం చేశాడు. సో తనకి ఖచ్చితంగా ఈ శిక్ష పడాల్సిందే. ఇప్పుడు మిమ్మల్ని కూడా దూరం చేయడానికి చూస్తున్నాడు. సరే, నేను చెప్పింది చెయ్యండి, అస్సలు మిస్ చేయొద్దు. ఇప్పుడే నేను మా నాన్నగారికి ఫోన్ చేసి మొత్తం చెప్తాను. అప్పుడు తను ఒక్కడే నా కోసం ఇక్కడికి వస్తారు. అప్పుడు మీరు పోలీసులకు పట్టేయండి. ఖచ్చితంగా తనైతే పోలీస్ స్టేషన్లో ఉంటేనే కొన్ని రోజుల తర్వాత తనకి బుద్ధి వస్తుంది. అర్థమైందా? ఓకే, మీరు చెప్పింది కరెక్టే. తను చాలా కిరాతకుడని నాకు కూడా తెలుసు. చాలా తప్పులు కూడా చేశాడు. సో ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే చేయండి. ముందుగా వచ్చేసి మీరైతే తనకి ఫోన్ చేసి తను పిలవండి. సో అంతలోపే నేను వెళ్ళి పోలీసులను మొత్తం పిలుచుకొని ఇక్కడ తీసుకొస్తాను. పోలీసులు ఎప్పటి నుంచో తను పట్టుకోవడానికి చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మీకు విషయం చెప్పాలి. తను మీరు అనుకున్నట్టుగా నా గర్ల్ ఫ్రెండ్ కాదు, బట్ తను గర్ల్ ఫ్రెండ్ కంటే ఎక్కువ. తను నా ఫ్రెండ్ అనమాట, చిన్ననాటి ఫ్రెండ్. చిన్ననాటి ఫ్రెండ్ అనే అంటారు, కానీ తెలుసులే. సరే, ఒకసారి ఆగు, నేను ఫోన్ చేస్తాను మా నాన్నకి. నాన్న ఖచ్చితంగా వస్తాడు. హలో నాన్న, నాన్న, నన్ను ఇద్దరు కిడ్నాప్ చేయడానికి చూస్తున్నారు. తొందరగా రండి ఇక్కడికి. మిమ్మల్ని ఒంటరిగా రమ్మంటున్నారు. నన్ను చంపేస్తారేమో భయం వేస్తుంది. నాన్న, నన్ను కాపాడండి ప్లీజ్. అమ్మా, నువ్వు దేనికి భయపడకు. నేను ఇప్పుడే వస్తున్నాను. నేను మన వాళ్ళందరినీ తీసుకొని వస్తాను. ఎవడైనా సరే అయిపోవాల్సిందే. నాన్న,
లేదు లేదు, మీరు ఒక్కరే రావాలి, లేకపోతే వీళ్ళు నన్ను చంపేస్తారంట. మిమ్మల్ని ఒక్కనే రమ్మంటున్నారు, మీరు ఒక్కరే రండి, లేకపోతే నన్ను వీళ్ళు చంపేస్తారు. సరేనమ్మా నేను వస్తున్నాను, ఒక్కడనే వస్తున్నాను, కానీ వాళ్ళే నా చేతుల్లోని చస్తారు. ఇప్పటికే వేల మందిని చంపాను, వాళ్ళేమన్నా లెక్క నాకు. సరే నువ్వేం కంగారు పడకు. ఓకే, మొత్తానికి నాన్ననైతే పిలుస్తున్నాను. చూసారా మా నాన్న ఎంత కిరాతకుడు, ఇప్పటికీ వేల మందిని ఇలానే చంపారు. సో ఇప్పుడు మీరు తక్షణమే చేయాల్సింది ఏంటంటే మీ ఇద్దరు వచ్చేసి వెళ్ళి పోలీస్ని పిలవాలి. సో పోలీసులు ఇక్కడికి వచ్చి వెంటనే మా నాన్నని పట్టేసుకుంటారు. అప్పుడు డైరెక్ట్గా ఆయనకి జైలు శిక్ష పడుతుంది. అప్పటికైనా మంచిగా సెట్ అవుతాడు, సరేనా? అది మేడం, మీరు చూస్తే మంచోళ్ళనే ఉన్నారు, కానీ ఇప్పుడు మేము ఇద్దరం వెళ్ళడం కష్టం. అందుకే ఇప్పుడు నేను ఒక్కడినైతే ఉంటాను మీతోని. ధను అయితే బయలుదేరతాడు. ధను, నువ్వు ఒక్కడే వెళ్ళి పోలీసుని పిలుచుకురా, నేను మేడం పక్కన ఉంటాను. మళ్ళీ మేడం పారిపోతారేమో భయం వేస్తుంది. అది కూడా కరెక్టే మేడం, ఇది మీ పైన డౌట్తో కాదు, మా సెక్యూరిటీ కోసం. ఇప్పటికే మేము చాలా అంటే చాలా మిస్టేక్స్ చేసాం, సో ఇది చేయదలుచుకోలేదు. ఎందుకన్నా మంచిదని మా వాడిని మీ పక్కన పెడుతున్నాను. మీకు ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పండి, ఓకేనా? అయ్యో, మీరు దేనికి భయపడకండి. సరే, మీకు అంతగా డౌట్ ఉంటే తను ఇక్కడే ఉంచి మీరు వెళ్ళండి. మా నాన్నగారు వచ్చేస్తున్నారు, తొందరగా మీరు వెళ్ళండి, లేకపోతే ఆయన ఇక్కడికి వచ్చేలోపు పోలీసులు ఉండరు. తొందరగా వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, మొత్తానికి మనమైతే దుగ్గన్ బాస్ కూతురు ఎక్కడుందో కనిపెట్టేశాం. ఆమె ఎంత మంచిదని నేనైతే అస్సలు అనుకోలేదు. సో మూర్ఖులకి మూర్ఖులే పుడతారేమో అనుకున్నాను, కానీ ఈమె చాలా మంచిదాయి. సో మంచిగా సపోర్ట్ కూడా చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లేట్ చేయకుండా తొందరగా పోలీసులను పిలవాలి. ఎందుకంటే పోలీసులు, ఆర్మీ వాళ్ళు ఎప్పటి నుంచో ఈ దుగ్గన్ బాస్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ బేస్మెంట్లో దాగుంటాడో సో పోలీసులకు కూడా తెలీదు. తెలిసినా కూడా వాళ్ళ ఫోర్స్తో వెళ్ళినా కూడా ఈ దుగ్గన్ బాస్ దగ్గర ఉన్న సెక్యూరిటీకి అందరూ భయపడతారు. ఇప్పుడు ఒంటరిగా వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు అయితే పట్టేసుకుంటారు. సో ఫైనల్లీ మనం అయితే పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం. నేను ఆర్మీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకున్నా, కానీ ఆర్మీ వాళ్ళు ఇంకా సీరియస్ చేస్తారు మ్యాటర్ అయితే. సో అంత సీరియస్ వద్దు, డైరెక్ట్గా మనం అయితే ఇక్కడ ఎస్ఐ గారు ఉంటారు, ఆయనకి చెప్దాం. ఆయన వచ్చి మొత్తం ఛార్జ్ అయితే తీసుకుంటారు, టైం కూడా వస్తారు, అస్సలు మిస్ అవ్వకుండా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మిస్టర్, ఏమైంది? ఏమైనా ప్రాబ్లం అది చెప్పండి. సార్, మీకోసం ఒక శుభవార్త తీసుకొని వచ్చానన్నమాట. అదేంటో చెప్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. మీరందరూ ఎప్పటి నుంచో దుగ్గన్ బాస్ని పట్టుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. సో తనైతే చాలా సీక్రెట్ బేస్లో అయితే దాగున్నాడు. ఈ రోజు తన్ని ఒంటరిగా నేనైతే మీకు పట్టిస్తాను. సో న్యాయం వైపు, చట్టం వైపు తర్వాత ఏ పనులు చేయాలో మీరైతే చూసుకోండి, అదంతా మీ ఇష్టం. సో నేనైతే మాత్రం మీకు పట్టేయబోతున్నాను, కానీ సమయానికి వచ్చి తను పట్టుకొని మీరు తీసుకొని వెళ్ళాలి, ఓకేనా? ఏం మాట్లాడుతున్నావు? నిజంగానే వాణ్ణి పట్టిస్తావా? వాణ్ణి గనక పట్టించావంటే ఖచ్చితంగా నీకు 5 కోట్లు బహుమతి గవర్నమెంట్ చేత నేను ఇప్పిస్తాను. ఇప్పుడే చెప్పు, ఎక్కడున్నాడు వాడు? చెప్పు. నేను మీరు ఇచ్చే 5 కోట్ల కోసం అయితే ఈ పని చేయట్లేదు సార్. మన లాస్ ఏంజల్స్లో వాడి వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి, కానీ సమయానికి ఇప్పుడైతే దొరకబోతున్నాడు. మరికొద్ది సేపట్లో మీకైతే ఒక లొకేషన్ షేర్ చేస్తా. సో ఎగ్జాక్ట్గా మీరు సిద్ధంగా వచ్చి రెడీగా వాడిని పట్టుకోండి. ఒంటరిగా ఉంటాడు, మీరేం కంగారు పడకండి, ఓకేనా? సో పట్టుకున్న తర్వాత ఏం చేస్తారనేది మీ ఇష్టం. అంత పెద్ద క్రిమినల్ అయిన దుగ్గన్ బాస్ ని మాకు పట్టిస్తా అంటున్నావు, ఇదేమన్నా ట్రాప్ అవ్వచ్చేమో. మాకు తెలిసి నువ్వు వాడి మనిషి అవ్వచ్చు, కావాలనే వచ్చి దుగ్గన్ బాస్ ని పట్టిస్తా అని చెప్పి మమ్మల్ని ట్రాప్ లో ఇరికించి వాడికి దొరికేలా చేస్తావేమో అని డౌట్ వేస్తుంది. నా మొహాన్ని మీరు ఎప్పుడు చూడలేదా సార్? లాస్ ఏంజల్స్ కోసం నేను చాలా చేశాను. నేనే ధనుని, మర్చిపోయారా? ఓ, కొత్త డ్రెస్లో ఉన్నాను కదా, అందుకు గుర్తుపట్టలేదేమో. నేనైతే మాత్రం ఎప్పుడు తప్పుడు మాట్లాడను, తప్పుడు పనులు అయితే అస్సలు చేయను. లాస్ ఏంజల్స్ కోసం ఏమన్నా చేస్తాను, న్యాయం కోసం ఖచ్చితంగా నిలబడతాను. సో ఇప్పుడు మీరు నమ్ముతారంటే ఒకసారి రండి, లేదు అంటే మీ ఇష్టం. మీకైతే నేను లొకేషన్ షేర్ చేస్తాను, దూరం నుంచి మీరు గమనించండి. అంతా ఓకే అయితే అప్పుడు రండి, ఓకేనా? సో తనైతే ఒక్కడే రాబోతున్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు మీరు రావాలి సార్, వస్తేనే ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది. మీరు ఖచ్చితంగా వాడిని పట్టుకొని జైల్లో వేయాల్సిందే. అది సరే, నువ్వు చెప్పిన ఈ ఐడియా ఏదో చాలా బాగుందనిపిస్తుంది. సరే మేము వస్తాము, నువ్వేం కంగారు పడకు. నువ్వు మాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ షేర్ చేయి, ఓకేనా? ఈ మాత్రం కోఆపరేట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఫైనలీ మనం అయితే దుగ్గన్ బాస్ గాడిని పట్టేయడానికి మంచి స్కెచ్ అయితే వేసామన్నమాట. సో ఇప్పుడు మరికొద్ది సేపట్లో వాడైతే రాబోతున్నాడు. సో పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారనమాట. ఓ, నాతోనే ఫాలో అవుతున్నారు. సో వీళ్ళందరూ టైంకి వచ్చి ఎగ్జాక్ట్గా ఎంట్రీ అయితే ఇస్తారు, అప్పుడు వాడిని అయితే పట్టేసుకోవచ్చు. హలో ధను,
మేమైతే నీతో కాల్లో కనెక్ట్ అయ్యి ఉంటాం. సో మా ఫోర్సెస్ అన్ని సిద్ధంగా పెట్టుకున్నాం. నువ్వు చెప్పినట్టుగానే అందరికీ చెప్పలేదు. నీ పైన నమ్మకంతో మేమే వస్తున్నాం. బట్ మేము మొత్తం చెక్ చేసుకొని వస్తాం. ఓకేనా? అన్నీ ఓకే అనిపిస్తే అప్పుడు ఎంట్రీ ఇచ్చి వెంటనే వాడికి 4 తగిలించి వాడిని దారిలో పెడతాం. సరే, మేము మిమ్మల్ని ఫాలో అవుతాం. ఓకే? A few moments later. నా కూతుర్నే కిడ్నాప్ చేసినంత మగోళ్ళైపోయారా ఈ లాస్ ఏంజల్స్ లో. ఒక్కొక్కడికి తోలు తీస్తా, ఒక్కొక్కడికి పీక కోస్తా. నా జోలికే రావడానికి చూస్తారా? దుగ్గన్ బాస్ అంటే తెలీదనుకుంటా. ఒక్కసారి మళ్ళీ సిటీని గడగడలాడించాలి. అప్పుడే నేనంటే ఏంటో తెలుస్తుంది. ఎక్కడ నా కూతురు? తనిక్కడే ఎక్కడో బాధపడుతూ కనబడుతుంది. రేయ్, ఎవర్రా నా కూతురు జోలికొచ్చింది? అమ్మా, వచ్చాను. ఎవడో చెప్పు. వాణ్ణిప్పుడే చంపేస్తాను. ఎంతమందున్నా చంపి పడేస్తాను. ఎక్కడుంది నా కూతురు? కనబడట్లేదు. అమ్మా, ఎక్కడున్నావు? ఎక్కడున్నావు తల్లి? నేను నిన్ను కాపాడుకుంటా, ఖచ్చితంగా కాపాడుకుంటా. అదిగో అక్కడే ఉన్నట్టుగా ఉంది నా కూతురు. ఇక్కడికే వస్తుంది. నేను తనకి చెప్తూనే ఉంటాను ఎప్పుడూ సెక్యూరిటీ పెట్టుకోమని. అక్కడెవరో కొంతమంది ఉన్నట్టుగా ఉన్నారు. వాళ్ళు చూస్తే నేను ఆల్రెడీ వాళ్ళని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఒక్కసారి ఆగండి. వాళ్ళు ఈ దద్దమ్మలా వీళ్ళు నా కూతుర్ని పట్టుకున్నారా? నేను చాలా పెద్ద తప్పు చేశాను. ధను, ట్రెవర్, నా కూతురికి ఏమైనా కావాలి? మీ ఇద్దరి ప్రాణాలు పోతాయి. అలానే నీ గర్ల్ ఫ్రెండ్ ప్రాణాలు కూడా పోతాయిరా. నా కూతురిని నాకు అప్పచెప్పు. నీ గర్ల్ ఫ్రెండ్ ని నీకు అప్పచెప్తాను. సరేనా? నువ్వు ఇప్పటికే చాలా సార్లు నన్ను మోసం చేశావు. నీ కొడుకుని నేను క్షేమంగా తీసుకొచ్చాను. ఎంతో కష్టపడి ప్రెసిడెంట్ కార్ని కూడా నీ కోసం తీసుకొచ్చాను. ఇప్పుడు నీ కూతురు నేను అప్పచెప్పినట్లయితే ఖచ్చితంగా నువ్వేం చేస్తావో తెలుసు. నువ్వు బాగా బలిసిన ఎలుగుబంట్లా ఉన్న గుంటనక్క బుద్ధులతో ఉన్నవాడివి. నీ గురించి నాకు తెలుసు దుగ్గన్ బాస్. ఇక నీ చాప్టర్ క్లోజ్ చేయబోతున్నాను. ఇప్పుడు నువ్వు కదిలావంటే కాల్ చేస్తాను. తెలుసు నీ దగ్గర వెపన్స్ ఉన్నాయని. నువ్వు వెపన్ తీసావంటే ట్రెవర్ గన్ తీసి డైరెక్ట్ గా నీ కూతురు తలకి గురిపెట్టుంది. చూసుకో మరి. సరే, ఇప్పుడు మనం మాట్లాడదాం. సరే, నాకు అర్థమైంది. నా కూతుర్ని ఏం చేయొద్దు. నేను నీ గర్ల్ ఫ్రెండ్ ని ఏం కాకుండా నీకు ఇప్పిస్తాను. తను ఎక్కడుందంటే నా సీక్రెట్ బేస్ నా ఇంటి దగ్గరున్న రూమ్ లోనే ఉంది. అక్కడే దాచిపెట్టాను. సో తనకి ఏమీ కాదు. తన్ని ఆల్రెడీ మా వాళ్ళందరూ బయటికి తీసుకొచ్చారు. అరే, నా కూతుర్ని ఏం చేయొద్దు చెప్తున్నా కదా. ఏం చేయొద్దు. తన్ని ఆల్రెడీ నేను బయటికి తీసుకొచ్చాను. ఏం పర్వాలేదు. తనకేం కాదు. ఓకే, తనైతే నీ బేస్మెంట్ లోనే ఉందంటావు. అంటే ఇందాక నేను కలిశాను, అక్కడే ఉందంటావు, అంతే కదా? సో అక్కడ కనుక లేకపోతే ఖచ్చితంగా నీ కూతుర్ని అయితే చంపేస్తా. నీ కూతుర్ని కూడా తీసుకుని వెళ్తావు ఇప్పుడు. ఓకే? వద్దు. నా కూతుర్ని ఏం చేయొద్దు. నేను తన్ని అక్కడే నా బేస్మెంట్ లోనే పెట్టాను. తనకి ఏం కాలేదు. చెప్పాను కదా, తనకి ఈగ కూడా వాళ్ళకుండా జాగ్రత్తగా చూసుకున్నాను. తనకేం కాదు. నువ్వు నా కూతుర్ని విడిచిపెట్టే, నన్ను కూడా విడిచిపెట్టే. మా ఇద్దరం వెళ్ళిపోతాం. అప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ని నీకు అప్పచెప్తాను. ఓరి నాయనా, అందరికీ ఎంత చెప్పాలరా? తన నా ఫ్రెండ్ రా అని చెప్తుంటే గర్ల్ ఫ్రెండ్ అంటున్నారు. సర్లే, అది కూడా వినడానికి బాగానే ఉంది కానీ ఓకే గాయస్, ఇప్పుడైతే మొత్తానికి చాప్టర్ క్లోజ్ చేయాల్సిన సమయం వచ్చింది. సో దుగ్గన్ బాస్ కూతుర్ని అయితే మరికొద్దిసేపట్లో చంపేస్తా అనుకున్నావా? లేదు, చంపాల్సింది వచ్చేసి నిన్ను. నువ్వు చాలా కిరాతకుడివి. కానీ నీ కూతురు మంచితనం వల్లే చంపకుండా విడిచిపెడుతున్నాను. కానీ నిన్ను ఇలా విడిచిపెడితే చాలా డేంజరే. సో అందుకే ఇప్పుడు నీకు స్పెషల్ ట్రీట్మెంట్ కోసం కొంతమంది అతిథుల్ని తీసుకొచ్చాను. అదిగో వచ్చేసారు టైంకి. ఓకే దుగ్గన్ బాస్ సార్, తొందరగా రండి. ఇక మీకోసం మీ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడే ఉన్నాడు, ఇదిగోండి. దుగ్గన్ బాస్, ఎంత ఇబ్బంది పెట్టావురా పోలీసుల్ని, అలానే ఆర్మీని, జనాల్ని, ఎంత మందిని చంపావురా. ఇప్పుడు మా చేతికి దొరికావు. ఇంకా విడిచిపెట్టను. నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో అన్ని రోజులు నీకు జైలు శిక్ష. నీకు బెయిలే రాకుండా చేస్తాన్రా. ఎంత ఘోరమైన పనులు చేశావు. మొత్తానికి దొరికావు. ఒంటరిగా దొరికావు. ఇప్పుడు వీడి పని అయిపోయింది. దరు, కృతజ్ఞతలు. ఇలాంటి వాడికి ఖచ్చితంగా ఇలాగే జరగాలి. వీడిని వెంటనే తీసుకెళ్లి సెల్లో వేస్తాను. నాకొచ్చిన కోపానికి నేను కొట్టానంటే చంపేస్తాను.
అందుకే నేను చెయ్యి వేయట్లేదు. నేను చెయ్యి వేస్తే దెబ్బకి చస్తాడు. సర్లే సార్, సరిపోతుంది. లేకపోతే ఎక్కువ కొడితే చస్తాడు. ఇప్పుడు తొందరగా తీసుకెళ్లి జైల్లో వీడికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వండి. వీడికి స్పెషల్ ట్రీట్మెంట్ ఏంటి, విఐపి ట్రీట్మెంట్ ఇస్తాం. రే దుగ్గన్ బాస్, అయిపోయిందిరా. వీడిని ఎంత తనినా కూడా వీడికైతే మాత్రం అస్సలు సిగ్గు లేదు. సరే, ఇప్పుడు జైల్లో పెడితే ఆటోమేటిక్ గా సిగ్గు వస్తుంది. కృతజ్ఞతలు మిస్టర్ ధను, మీరు చాలా అంటే చాలా పెద్ద పని చేశారు. మీరు లేకపోతే ఈ రోజు మేము వీడిని పట్టుకునే వాళ్ళం కాదు. వీడిని పట్టుకోవడమే చాలా కష్టం అయిపోయింది. మీరు చాలా పెద్ద సహాయం చేశారు. మాకే కాదు, ఓవరాల్ లాస్ ఏంజల్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పెద్ద సహాయం చేశారు. ఒక పెద్ద క్రిమినల్ ని పట్టించారు. కృతజ్ఞతలు మిస్టర్. అయ్యో సార్, పొరపాటు పడుతున్నారు. దీనికి అంతటికీ కారణం మేమైతే కాదు. నో నో నో, వీళ్ళే కారణం. మా నాన్నని వీళ్ళే పట్టించారు. అయ్యో నాన్నగారు. అవును, మేమే పట్టించాం. అవును సార్, ఆ 5 కోట్లేదో మాకు తొందరగా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకంటే నాకు చాలా అప్పులు ఉన్నాయి. అవన్నీ నేను క్లియర్ చేసుకోవాలి. ఏమంటావు ధను? సరే, గవర్నమెంట్ చేత చెప్పించి ఖచ్చితంగా అమౌంట్ మొత్తం మీ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను. కృతజ్ఞతలు ధను. రే దుగ్గన్ బాస్, పదరా, నీ కోసం స్పెషల్ ట్రీట్మెంట్ రెడీగా ఎదురు చూస్తుంది. ఎలా ఉంది బాసు? అది సార్, తప్పు అయిపోయింది. ఇంకెప్పుడు నేను ఈ తప్పులు చేయను. చాలా తప్పు చేశాను. దయచేసి నన్ను విడిచిపెట్టండి. ఈ ఒక్కసారి నన్ను విడిచిపెట్టండి. నేను ఎంత మంచిగా మారుతానో అప్పుడు మీరే చూస్తారు. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి నన్ను విడిచిపెట్టండి దయచేసి, ప్లీజ్. ఇన్నాళ్ళు మాకు చాలా ఇబ్బంది పెట్టించావు. చాలా మంది పోలీసులు చంపావు, ఆర్మీ వాళ్ళని చంపావు, చాలా మంది అమాయకుల్ని చంపావు. నిన్ను ఇప్పుడు చంపకుండా ఎందుకు విడిచిపెడుతున్నామో తెలుసా? నీకు చుక్కలు ఎలా చూపించాలంటే వద్దురా బాబు జీవితం అన్నట్టు చూపిస్తా. పద. అయ్యో, ఇదంతా చేసింది మీరు కదా. మీరెందుకు చెప్పొద్దన్నారు? మీరు చాలా గొప్ప పని చేశారు. లాస్ ఏంజల్స్ కి చాలా గొప్ప పని చేశారు. నేను ఎంత గొప్ప పని చేశానని మీరు చెప్పినా కూడా నేను చాలా ద్రోహం చేశాను. ఒక కూతురిగా చాలా ద్రోహం చేశాను. ఎంతైనా ఆయన మా నాన్న. మా నాన్నగారికి నేను పట్టించానని తెలిసిందంటే ఖచ్చితంగా ఆయన తట్టుకోలేరు. ఆ బాధతో ఆయన అస్సలు ఉండలేరు. అందుకే చెప్పొద్దు అన్నాను. మీరేం కంగారు పడకండి. మా నాన్నకి తెలియకుండా ఉండడమే మంచిది. కొన్నాళ్ళకి ఆయనే సెట్ అవుతారు. అమ్మాయి గారు, మీది ఎంత మంచి మనసు అండి. చాలా మంచోళ్ళు. ధను, సరే, ఇప్పుడు తను ఎక్కడుందో నేను కూడా చూడాలనుకుంటున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు మళ్ళీ చూడబోతున్నాను. పద, డైరెక్ట్ గా వెళ్దాం. ఇంతకీ ఆమె ఎక్కడుందో తెలుసా? దుగ్గన్ బాస్ బేస్మెంట్ అంటే ఎక్కడుంటుంది? అక్కడే ఉంటుందంట. బట్ ఎక్కడుందో నాకు తెలియదు. మీకు తెలుసా మేడం? నాకు మొత్తం తెలుసు. మీరు దేనికి కంగారు పడకండి. ఆమెకి ఏమీ కాదు. నేను ఆల్రెడీ ఫోన్ చేశాను. ఆమెనైతే ఖచ్చితంగా బయటనే ఉంచుతారు. ఆమెకి ఏం కాకుండా చూసుకోమని కూడా చెప్పాను. మీరైతే కంగారు పడకండి. పోనీలండి, మొత్తానికి మా నాన్నగానైతే పట్టించాం. కానీ కొంచెం బాధగా ఉంది. కానీ మనం కరెక్ట్ అయిన పని చేసాం. మీరైతే మాత్రం చాలా చాలా గ్రేట్ మేడం. ఓకే, సో ఫైనలీ మనమైతే దుగ్గన్ బాస్ బేస్మెంట్కి అయితే వచ్చాం. ఇదేంటి మహీంద్రా తార్ వచ్చింది? మీ దగ్గర మహీంద్రా తార్ కూడా ఉందా మేడం? ఏమో, నాన్నగారు కొత్తగా తీసుకున్నారేమో. ఇది మా దగ్గర అయితే లేదు. మా దగ్గర ఉన్నవి వేరే కార్లు. తార్ ఒక్కటి కూడా లేదు. అయ్యో, అక్కడే ఉన్నట్టుగా ఉంది మీ గర్ల్ ఫ్రెండ్. అక్కడే ఉంది మేడం. వీళ్ళని గన్స్ దించమని చెప్పండి. రే, గన్స్ దించండి రా. ధను, ఎలా ఉన్నావు? చిన్ను బాగున్నా. నువ్వు బాగున్నావు కదా మేడం? వీళ్ళని గన్స్ దించమనండి. గన్స్ దించమని చెప్పండి. అరే, ఇక్కడ కనబడుతున్న వాళ్ళెవరు? మా వాళ్ళు కాదు. వీళ్ళెవరు కొత్త వాళ్ళ ఉన్నారు. కొత్త వాళ్ళు మేమే. నా కొడుకునే బెదిరించి నా దగ్గర నుంచి తీసుకుని వెళ్తావా? నేను చేతులకి ఆ రోజు గాజులు తొడుక్కున్నా అనుకున్నావా? రే, నేను అనుకుంటే ఏమన్నా చేయగలను. మర్చిపోయావా? నీకు ఇష్టమైన చైనీస్ బాస్ ని వీళ్ళ మనుషులందరినీ వేసేసాం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే నీ గర్ల్ ఫ్రెండ్ దొరికింది. ఇప్పుడు దీన్ని చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. అక్కడ కనబడుతున్న ఆ ముసలంకుల్ గాడు, ఆ ట్రెవర్ గాడిని కూడా చంపేస్తాను. ఎవరిని విడిచిపెట్టను. అప్పుడు ఈ దుగ్గన్ బాస్ గాడి రాజ్యాన్ని నేనే ఏలుతాను. భలే దొరికారా, ఒకే దెబ్బకి 5 పిట్టలు. పోనీలే అని అక్కడ వదిలేస్తే ఇప్పుడు మా పైన అటాక్ చేస్తారా మీరు? మీరేమైనా పెద్ద విచిత్రం అనుకుంటున్నారా? మాకు ఇంతవరకు చిన్ను కనబడలేదు కాబట్టి నేను అటాక్ లోకి రాలేదు. ఇప్పుడు తన కళ్ళ ముందుంది. తనకేమైనా చేస్తానంటే ఎవరిని విడిచిపెట్టను. ఒక్కొక్కడిని కాల్చి పడేస్తారా? అర్థం అవుతుందా? అప్పుడే అయిపోయిందా? మా వాడు వదులుతాడా? మా డ్రైవర్ గారు పిచ్చోడు. వాడు ఆల్రెడీ అందరినీ వేస్తుంటాడు. ఓకే, అరే పారిపోతున్నావు ఏంటో? అరే ఆగరా గుండు, ఆగు. వామ్మో, నాకొద్దు, నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను. నన్నేం చేయకండి బాబు. ఊరి నాయన అనవసరంగా వచ్చి వీళ్ళ దగ్గర తలదూచాను. ఏదో చేద్దాం అనుకున్నాను, ఏమీ కాలేదు. పోవే, ఈ కారు ఒకటి అడ్డుకుంటుంది. పద, లేకపోతే వీళ్ళు చంపేస్తారు. వీళ్ళు అసలుకే పిచ్చోళ్ళ ఉన్నారు. ఆ ముసలి డ్రైవర్ గాడు ఇంకా పిచ్చోడు. పదవే.
ఎలా ఉన్నావు మై ఫ్రెండ్? చాలా రోజుల తర్వాత నిన్ను కలుస్తున్నాను. వావ్, చాలా బాగయ్యావు. చిన్నప్పుడైతే చండాలంగా ఉండేవాడివి, ఇప్పుడు చూడటానికి కొంచెం బాగా కనబడుతున్నావు తాను. అది మరి అంత పొగిడేకి చిన్ను, అది అంత ఏం కాదులే, ఏదో లైట్గా మెయింటైన్ చేస్తున్నాం అంతే కానీ నీకేం కాలేదు కదా, నిన్నెవరేం చేయలే కదా, మొత్తానికి నువ్వు సేఫే కదా. నేను ఫుల్ సేఫ్, నాకేమీ కాలేదు. సరేనా? సరే, ఇంటికి వెళ్దామా? అమ్మో, నిన్ను కలవాలంటే ఇంత సమయం పడుతుందా? వామ్మో, నీకు చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుగా ఉంది. వామ్మో, సర్లే ఏదో ఒకటి, ఫైనల్లీ కలిశాను. నిన్ను చూస్తా అని అస్సలు అనుకోలేదు. అది చిన్ను, నేను నిన్ను ఇలా కలవడానికి కారణం వచ్చేసరికి ఇగో ఇక్కడ దుగ్గన్ బాస్ వాళ్ళ కూతురు కనబడుతుంది కదా, ఆమె కూడా మనకి చాలా సహాయం చేసింది. సో మొత్తానికి నిన్నైతే సేఫ్గా కలిశాను. అమ్మయ్య, నాకైతే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇంతవరకు బ్రెయిన్ పనిచేయలేదు తెలుసా. ఇప్పుడు సరే పద, ఇంటికి వెళ్దాం. ఇంటికాడ చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట. షిన్చాన్ నీకోసం ఎదురు చూస్తున్నాడు. షించానా? షించాన్ ఎవరప్పా? అయ్యో, నీకు చెప్పడం మర్చిపోయాను, నాకు ఓ చిన్న తమ్ముడు ఉన్నాడులే. సో ఆ చిన్న తమ్ముడిని నీకు పరిచయం చేయాలి. సో తనైతే నీ కోసం ఎదురు చూస్తున్నాడు, చూస్తా అని. సో తన దగ్గరికి తీసుకొని వెళ్ళాలన్నమాట. అవును చిన్ను, నన్ను గుర్తుపట్టావా? నేనే ట్రెవర్ని. చిన్నప్పుడు అందరం కలిసి ఆడుకుండే వాళ్ళం. ట్రెవర్, నువ్వా? వావ్, ట్రెవర్ చాలా పెద్దోడు అయిపోయావు అప్పుడే నువ్వు. ఏజ్ బార్ అయిపోతుంది. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా అమ్మాయిలు ఉంటే నాకు సెట్ చేయి, పెళ్లి చేసుకుంటా. రే, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉందా? థ్యాంక్ యూ మేడం, మీరైతే నాకు చాలా సహాయం చేశారు. మీ మేల్ని అస్సలు మర్చిపోలేము. లేకపోతే చిన్ను క్షేమంగా నా దగ్గరికి వచ్చేది కాదు. మీరు చాలా పెద్ద సహాయం చేశారు. అయ్యో, నేను చేసింది ఏమీ కాదు. మీరందరూ హ్యాపీగా ఉండడమే నాకు కూడా కావాలి. సరే, మొత్తానికి మీ చిన్ను దొరికింది కదా, చాలాసేపు నుంచి మిస్ అయినట్టుగా ఉన్నావు. ఒకసారి వెళ్ళు, మీ ఇద్దరు అలా బయటికి వెళ్ళి తిరిగి రండి. ఎవరో తమ్ముడు కూడా ఉన్నారన్నారు కదా, ఒకసారి వెళ్ళి చూపించండి. అది సరే మేడం, మేము బయలుదేరుతాం. సో ఒకవేళ మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఎనీ టైం నాకు ఫోన్ చేయండి. మీకు మీ నాన్నగారు లేకపోవచ్చు, మేమైతే ఉన్నాం. ఎప్పుడైనా కాపాడడానికి సిద్ధంగా ఉంటాం. సరేనా? కమాన్ ట్రెవర్, ఇక్కడే ఉంటావా ఏంటి? మేడం చెప్పండి, ఎప్పుడైనా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే. ఓకేనా? కమాన్ చిన్ను, మొత్తానికి మనమైతే మన ఇంటికి బయలుదేరబోతున్నాం. వామ్మో, నిన్ను ఎయిర్పోర్ట్ దగ్గర కొంచెం లేట్గా పికప్ చేయడానికి నేను వచ్చేసరికి ఎన్ని ప్రమాదాలు జరిగాయో. ఓరి నాయన, మొత్తానికి చూశారు కదా, తినే నా చిన్ననాటి ఫ్రెండ్ అనమాట. సో ఫైనల్లీ తనైతే కలిసాం. సో హ్యాపీగా కలిసాం అనమాట. ఏమన్నా అవుతుందని చాలా భయపడ్డాను. నేనే కాదు, మా సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా చాలా టెన్షన్ అయ్యారు తెలుసా, నీకేమన్నా అవుతుందని. అవునా, అంతమంది ఉన్నారా? మరి అంతమంది ఉన్నారు కాబట్టి నాకేం కాకుండా సేఫ్గా ఈరోజు నీ దగ్గరికి రాగలిగాను. అమ్మయ్య, మొత్తానికి ఈ దరిద్రమైన ప్లేస్ నుంచి వెళ్తున్నాం. సరే, తొందరగా మీ ఇంటికి తీసుకుని వెళ్ళు. ఎప్పుడు వెళ్తామా అని ఎదురు చూస్తున్నా. అవును చిన్ను, షిన్చానికి కూడా నిన్నైతే చూపియాలన్నమాట. సో గైస్, ఇది ఈరోజు ఎపిసోడ్. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుద్దాం. బాయ్ బాయ్.